మన ఫస్ట్ ఎక్సర్సైజ్ నీ క్వాడ్ సెట్స్. ఇలా స్ పడుకొని నార్మల్‌గానే అండర్ నీ ఒక బెడ్‌షీట్ రోల్ చేసి ఇలా పెట్టుకోవాలి. పెట్టి నీ గట్టిగా కిందకి ప్రెస్ చేసి 10 సెకండ్స్ హోల్డ్ చేసి తర్వాత రిలీజ్ చేయాలి. ఇలాగా మనం ప్రతిరోజు ఒక సెట్‌లో 10 టైమ్స్ అయినా చేయాలి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ స్ట్రెయిట్ లెగ్ రైజ్. దీంట్లో కాలు ఇలాగా స్ట్రెయిట్‌గా రేజ్ చేసి యాంకిల్ కంప్లీట్‌గా పైకి రేజ్ చేసి హోల్డ్ చేసి కిందకి దించాలి. ఇది చేస్తున్నప్పుడు ఆపోజిట్ లెగ్ థంబ్ హైట్‌లోనే మనం రేజ్ చేయాలి. దానికంటే పైకి రేజ్ చేయకూడదు. ఇలాగా ప్రతి లెగ్ 10, 10 సెట్స్ చేయాలి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ క్లామ్ షెల్స్ ఎక్సర్సైజ్ అంటారు. ఇలాగా సైడ్‌కి పడుకొని కాళ్ళు ఫోల్డ్ చేసి ఇలా ఆపోజిట్ లెగ్ పైకి లేపాలి. మళ్ళీ దించండి. ఇలా బోత్ లెగ్స్, బోత్ సైడ్స్ 10, 10 టైమ్స్ చేయాలి. మన నెక్స్ట్ ఎక్సర్సైజ్ గ్లూట్ బ్రిడ్జెస్ ఎక్సర్సైజ్ విత్ మీడియల్ రెసిస్టెన్స్ విత్ నీ. దీంట్లో ఇలాగా స్ట్రెయిట్‌గా పడుకొని నీస్ బెండ్ చేసి నీస్ మధ్యలో ఈ పిల్లో రోల్ ఇలాంటి రోల్ గాని, పిల్లో గాని తీసుకొని నీస్‌తో హోల్డ్ చేయాలి. హోల్డ్ చేసి హ్యాండ్స్ స్టేబుల్‌గా పెట్టి మన బ్యాక్ పైకి లేపాలి కంప్లీట్‌గా. ఇక్కడ దీన్ని గట్టిగా హోల్డ్ చేస్తూ, స్క్వీజ్ చేస్తూ బటక్స్‌ని కూడా స్క్వీజ్ చేస్తూ పైకి లేపాలి. 10 సెకండ్స్ హోల్డ్ చేసి మళ్ళీ డౌన్ చేయండి. నెక్స్ట్ మినీ స్క్వాట్స్. ఇలా ఒక సపోర్ట్ తీసుకోవాలి. చైర్ గానీ, టేబుల్ గానీ సపోర్ట్ తీసుకొని కంప్లీట్‌గా డౌన్ కాకుండా పార్షియల్‌గా ఇలాగ కూర్చొని నించోవాలి. నెక్స్ట్ సీటెడ్ నీ ఎక్స్‌టెన్షన్ ఎక్సర్సైజ్. ఇలాగ ఒక చైర్ మీద బ్యాక్ స్ట్రెయిట్‌గా కూర్చొని లెగ్ పైకి లేపి పాదం కూడా పైకి ఉండాలి. ఇలా లేపి 10 సెకండ్స్ హోల్డ్ చేసి కిందకి దించాలి. బోత్ లెగ్స్ చేయాలి ఆల్టర్‌నేటివ్‌గా. ఇవి చేశాక నెక్స్ట్ మనం వెయిట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. 0.5 కేజీస్ నుంచి. నెక్స్ట్ కాఫ్ స్ట్రెచ్. దీంట్లో ఇలా ఒక బెడ్‌షీట్ గానీ, చున్నీ గానీ తీసుకొని పాదంకి పెట్టి హ్యాండ్స్‌తో దాన్ని మీ వైపు లాగాలి. అప్పుడు మీకు అండర్ నీ స్ట్రెచ్ తెలుస్తది. అలా లాగి 10 సెకండ్స్ హోల్డ్ చేసి రిలీజ్ చేయాలి. మీ బ్యాక్ స్ట్రెయిట్ ఉండాలి ఇది చేసేటప్పుడు. బ్యాక్ స్ట్రెయిట్ ఉండి
10 సెకండ్స్ హోల్డ్ చేసి మళ్ళీ వదలాలి. ఇలాగ బోత్ లెగ్స్ చేయాలి 10 టైమ్స్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ సుపైన్ సైక్లింగ్. లెగ్స్ 2 ఇలాగ పైకి పెట్టి ఎల్ షేప్‌లో ఒక లెగ్ స్ట్రెయిట్‌గా మళ్ళీ వెనక్కి. చేస్తున్నవాడు పాదాలు పైకుండాలి. నెక్స్ట్ పార్షియల్ వాల్ స్క్వాట్స్. ఇలా వాల్ సపోర్ట్ తీసుకొని వాల్ దగ్గర సిటప్స్ చేయాలి. డౌన్‌కి కూర్చొని 5 సెకండ్స్ హోల్డ్ చేసి మళ్ళీ నించోవాలి. ఇలాగ 5 సెకండ్స్ హోల్డింగ్ టైమ్ మనం పార్షియల్లీ గ్రాడ్యువల్‌గా టైం ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండాలి. హోల్డింగ్ టైం గ్రాడ్యువల్‌గా ఇంక్రీజ్ అవుతూ ఉండాలి ఎవ్రీ డే.